నూనె, చమురు అనేది వివిధ పదార్థాలను సూచించవచ్చు, అయితే ఇది సాధారణంగా పెట్రోలియం, ఒక ముఖ్యమైన శక్తి వనరు అయిన శిలాజ ఇంధనాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. చమురుకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. పెట్రోలియం, ముడి చమురు ఇది సహజంగా సంభవించే, భూమి యొక్క ఉపరితలం క్రింద ఉన్న భౌగోళిక నిర్మాణాలలో కనిపించే పసుపు నుండి నలుపు ద్రవం. ఇందులో హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్ మరియు కార్బన్ పరమాణువులతో తయారైన కర్బన సమ్మేళనాలు ఉంటాయి. ముడి చమురు అనేది గ్యాసోలిన్, డీజిల్ ఇంధనం, జెట్ ఇంధనం మరియు వివిధ పెట్రోకెమికల్స్తో సహా వివిధ ఉత్పత్తుల ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థం. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి. చమురును కనుగొని వెలికితీసే ప్రక్రియను చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి అంటారు. చమురును ఉపరితలంపైకి తీసుకురావడానికి భూగర్భ జలాశయాలలోకి బావులు డ్రిల్లింగ్ చేయడం ఇందులో ఉంటుంది. ఈ ప్రక్రియలో భూకంప సర్వేలు మరియు డ్రిల్లింగ్ పద్ధతులు వంటి అధునాతన సాంకేతికతలు ఉపయోగించబడతాయి. రిఫైనింగ్, ముడి చమురును ఇంధనంగా లేదా ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే ముందు శుద్ధి చేయాలి. శుద్ధి ప్రక్రియలు ముడి చమురు యొక్క వివిధ భాగాలను వాటి మరిగే పాయింట్ల ఆధారంగా వేరు చేస్తాయి. ఇది గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఇంధనం మరియు కందన నూనెలు వంటి విభిన్న ఉత్పత్తుల ఉత్పత్తికి దారి తీస్తుంది. శక్తి మూలం. వివిధ రంగాలకు, ముఖ్యంగా రవాణాకు చమురు ప్రధాన శక్తి వనరు. ఆయిల్ పవర్. ఆటోమొబైల్స్, ట్రక్కులు, ఓడలు మరియు విమానాల నుండి తీసుకోబడిన గ్యాసోలిన్ మరియు డీజిల్ ఇంధనాలు. పర్యావరణ ప్రభావం. చమురు ఉత్పత్తుల వెలికితీత, శుద్ధి మరియు దహనం గణనీయమైన పర్యావరణ ప్రభావాలను కలిగి ఉంటాయి. చమురు చిందటం, వాయు కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు సహకారం చమురు వినియోగంతో ముడిపడి ఉన్న పర్యావరణ సమస్యలలో ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు మరియు పరివర్తన. పర్యావరణ ఆందోళనలు మరియు శిలాజ ఇంధనాల పరిమిత స్వభావం కారణంగా సౌర, పవన మరియు విద్యుత్ శక్తి వంటి ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయడం మరియు స్వీకరించడంపై ప్రపంచవ్యాప్త పుష్ ఉంది. ఈ మార్పు మరింత స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ఇంధన భవిష్యత్తు కోసం చమురు మరియు ఇతర శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రకాల నూనెలు ఉన్నాయని గమనించడం ముఖ్యం మరియు ఈ పదం సందర్భాన్ని బట్టి ముఖ్యమైన నూనెలు, వంట నూనెలు లేదా కందన నూనెలు వంటి ఇతర పదార్థాలను కూడా సూచించవచ్చు. మీరు నిర్దిష్ట ప్రశ్న లేదా అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, దయచేసి మరింత లక్ష్య ప్రతిస్పందన కోసం మరిన్ని వివరాలను అందించండి. రోజువారీ జీవితంలో వివిధ ప్రయోజనాల కోసం సాధారణంగా ఉపయోగించే అనేక రకాల నూనెలు ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు. వంట నూనెలు. ఆలివ్ ఆయిల్ తరచుగా మధ్యధర వంటకాలలో ఉపయోగించబడుతుంది. ఆలివ్ నూనె దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది మరియు సాధారణంగా సలాడ్ డ్రెస్సింగ్లు, సాటింగ్ మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి ఉపయోగిస్తారు. కూరగాయల నూనె సాధారణంగా వేయించడానికి, బేకింగ్ చేయడానికి మరియు సాధారణ వంట కోసం ఉపయోగించే బహుముఖ వంట నూనె. ఇది తరచుగా వివిధ మొక్కల ఆధారిత నూనెల మిశ్రమం. కనోలా ఆయిల్ సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు మోనోసాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కనోలా నూనె వేయించడానికి మరియు బేకింగ్తో సహా వివిధ వంట పద్ధతులకు అనుకూలంగా ఉంటుంది. గింజ నూనెలు. ఆల్మండ్ ఆయిల్ తేలికపాటి, నట్టి రుచితో బాదం నూనెను తరచుగా బేకింగ్, డ్రెస్సింగ్ మరియు వంటలకు ఫినిషింగ్ ఆయిల్గా ఉపయోగిస్తారు. వాల్నట్ ఆయిల్ రిచ్, నట్టి రుచిని జోడిస్తుంది మరియు దీనిని సాధారణంగా సలాడ్ డ్రెస్సింగ్లలో మరియు కొన్ని వంటకాలకు ఫినిషింగ్ ఆయిల్గా ఉపయోగిస్తారు. విత్తన నూనెలు. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అధిక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్కు పేరుగాంచిన ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తరచుగా పోషకాహార సప్లిమెంట్గా ఉపయోగించబడుతుంది మరియు దానిని వేడి చేయకూడదు. ఇది చల్లని వంటలలో లేదా స్మూతీస్లో జోడించడం ఉత్తమం. సన్ఫ్లవర్ ఆయిల్ వంట మరియు వేయించడానికి ఉపయోగిస్తారు. పొద్దుతిరుగుడు నూనె బహుముఖ మరియు తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ఇది సలాడ్ డ్రెస్సింగ్లో కూడా ఉపయోగించబడుతుంది. ప్రత్యేక నూనెలు. కొబ్బరి నూనె వంట మరియు సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. కొబ్బరి నూనె ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది మరియు వివిధ వంటకాల్లో ఉపయోగించబడుతుంది. దీన్ని వేయించడానికి మరియు కాల్చడానికి ఉపయోగించవచ్చు. నువ్వుల నూనె సాధారణంగా ఆసియా వంటకాలలో ఉపయోగిస్తారు. నువ్వుల నూనె గొప్ప, నట్టి రుచిని కలిగి ఉంటుంది.
ఇది తరచుగా స్టైర్ ఫ్రైస్ మరియు ఇతర వంటకాలకు ముగింపు నూనెగా ఉపయోగించబడుతుంది. అవోకాడో ఆయిల్. దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన అవోకాడో నూనె తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది మరియు అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది తరచుగా సలాడ్లలో మరియు సాటింగ్ కోసం ఉపయోగిస్తారు. ఆరోగ్యం మరియు వెల్నెస్ నూనెలు. ఫిష్ ఆయిల్ తరచుగా ఆహార పదార్థంగా వినియోగిస్తారు. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మరియు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్రిల్ ఆయిల్. ఫిష్ ఆయిల్ మాదిరిగానే క్రిల్ ఆయిల్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు మరొక మూలం మరియు దీనిని తరచుగా సప్లిమెంట్గా తీసుకుంటారు. రోజువారీ ఉపయోగం కోసం ఈ నూనెల అనుకూలత వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్య పరిగణనలు మరియు వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుందని గమనించడం ముఖ్యం. అదనంగా, నూనెలు క్యాలరీదట్టంగా ఉన్నందున నియంత్రణ కీలకం. వేడిని కలిగి ఉన్న వంట పద్ధతుల కోసం నూనెలను ఎన్నుకునేటప్పుడు ఎల్లప్పుడూ పొగ పాయింట్ను పరిగణించండి. వ్యక్తిగతీకరించిన ఆహార సలహా కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యమైన నూనెలు. లావెండర్ ఆయిల్ అరోమాథెరపీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. లావెండర్ ఆయిల్ దాని ప్రశాంతత మరియు ఓదార్పు లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది సౌందర్య మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడుతుంది. పిప్పరమెంట్ ఆయిల్ రిఫ్రెష్ మరియు పుదీనా వాసనతో పిప్పరమెంటు నూనెను అరోమాథెరపీలో, ఆహారం మరియు పానీయాలలో సువాసన ఏజెంట్గా మరియు దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. జుట్టు మరియు చర్మ సంరక్షణ నూనెలు. ఆర్గాన్ ఆయిల్ లిక్విడ్ గోల్డ్ అని పిలువబడే ఆర్గాన్ ఆయిల్ యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది మరియు సాధారణంగా జుట్టు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుందని మరియు జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. జోజోబా ఆయిల్ తరచుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జోజోబా ఆయిల్ దాని తేమ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చర్మం ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ నూనెలను దగ్గరగా పోలి ఉంటుంది. మసాజ్ ఆయిల్స్. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తేలికైన మరియు జిడ్డులేని, తీపి బాదం నూనె మసాజ్ కోసం ఒక ప్రసిద్ధ ఎంపిక. మాయిశ్చరైజింగ్ లక్షణాల వల్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా దీనిని ఉపయోగిస్తారు. గ్రేప్ సీడ్ ఆయిల్ మరొక తేలికైన మరియు సులభంగా శోషించబడే నూనె. గ్రేప్ సీడ్ నూనె తరచుగా మసాజ్ మరియు అరోమాథెరపీలో ఉపయోగించబడుతుంది. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడుతుంది. ఔషధ నూనెలు. టీ ట్రీ ఆయిల్ దాని క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి చెందిన టీ ట్రీ ఆయిల్ వివిధ చర్మ పరిస్థితులకు సమయోచితంగా ఉపయోగించబడుతుంది. ఇది షాంపూలు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా కనిపిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ తరచుగా శ్వాసకోశ ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. యూకలిప్టస్ నూనెను ఆవిరి పీల్చడం మరియు సమయోచిత బామ్లకు కలుపుతారు. ఇది అరోమాథెరపీలో కూడా ఉపయోగించబడుతుంది. నోటి ఆరోగ్యానికి నూనె. కొబ్బరి నూనె. ఆయిల్ పుల్లింగ్ కోసం ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కొబ్బరి నూనెను నోటి చుట్టూ తిప్పుకునే పురాతన పద్ధతి. ఇది హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. వుడ్ ట్రీట్మెంట్ ఆయిల్స్. మినరల్ ఆయిల్ చెక్క కట్టింగ్ బోర్డులు మరియు పాత్రలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. మినరల్ ఆయిల్ కలప ఎండిపోకుండా మరియు పగుళ్లు రాకుండా చేస్తుంది. ఇది ఫుడ్ గ్రేడ్ మరియు ఈ అప్లికేషన్లకు సురక్షితమైనది. డిఐవై మరియు ఇంటిలో తయారు చేసిన ఉత్పత్తులు. కాస్టర్ ఆయిల్ డిఐవై బ్యూటీ ప్రొడక్ట్స్లో ఉపయోగించబడుతుంది. ఆముదం తరచుగా హెయిర్ మాస్క్లు మరియు చర్మ సంరక్షణ సూత్రీకరణలకు దాని తేమ లక్షణాల కోసం జోడించబడుతుంది. అనేక నూనెలు వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయని గుర్తుంచుకోండి. వ్యక్తిగత ప్రతిచర్యలు మారవచ్చు. సున్నితత్వం లేదా అలెర్జీల కోసం తనిఖీ చేయడానికి చర్మంపై ఏదైనా కొత్త నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. అదనంగా, ఆరోగ్య ప్రయోజనాల కోసం నూనెలను ఉపయోగిస్తున్నప్పుడు వ్యక్తిగతీకరించిన సలహా కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించమని సిఫార్సు చేయబడింది. ఖచ్చితంగా. వంట నూనెలు వంటగదిలో కీలక పాత్ర పోషిస్తాయి. వంటకాలకు రుచి, ఆకృతి మరియు గొప్పదనాన్ని జోడిస్తాయి. ఎంపిక. ఓఎఫ్ వంట నూనె తరచుగా వంటకాల రకం, వంట పద్ధతి మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ సాధారణంగా ఉపయోగించే కొన్ని వంట నూనెలు మరియు వాటి లక్షణాలు. ఆలివ్ నూనె రకాలు: అదనపు కన్య, వర్జిన్, స్వచ్ఛమైన, కాంతి. స్మోక్ పాయింట్ మారుతూ ఉంటుంది. అదనపు వర్జిన్ తక్కువ స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది. ఉపయోగాలు: సలాడ్ డ్రెస్సింగ్లకు, పూర్తయిన వంటలపై చినుకులు కురిపించడానికి, సాటింగ్ చేయడానికి మరియు తక్కువ నుండి మధ్యస్థంగా వేడి చేయడానికి అనువైనది. కూరగాయల నూనె రకాలు: సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కుసుమ మొదలైన నూనెల మిశ్రమం కావచ్చు. స్మోక్ పాయింట్ మధ్యస్థం నుండి ఎక్కువ వరకు. ఉపయోగాలు: వేయించడానికి, డీప్ ఫ్రై చేయడానికి, బేకింగ్ చేయడానికి మరియు మీడియం నుండి అధిక వేడి వద్ద సాధారణ వంట కోసం బహుముఖంగా ఉపయోగపడుతుంది. ఆవ నూనె స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: అధిక స్మోక్ పాయింట్ మరియు తేలికపాటి రుచి కారణంగా వేయించడానికి, బేకింగ్ చేయడానికి, సాట్ చేయడానికి మరియు గ్రిల్ చేయడానికి అనుకూలం. కొబ్బరి నూనె రకాలు: శుద్ధి చేసిన, ఎక్కువ పొగ పాయింట్ మరియు శుద్ధి చేయని, తక్కువ స్మోక్ పాయింట్. కొబ్బరి రుచి స్మోక్ పాయింట్ మారుతూ ఉంటుంది. రిఫైన్డ్లో ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఉపయోగాలు: వంటలకు ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది. వేయించడానికి, బేకింగ్ చేయడానికి మరియు కొన్ని వంటకాలలో వెన్నకి ప్రత్యామ్నాయంగా సరిపోతుంది. వేరుశనగ నూనె స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: సాధారణంగా వేయించడానికి మరియు అధిక వేడి వంట కోసం ఉపయోగిస్తారు. వంటలకు తేలికపాటి రుచిని అందిస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ రకాలు: అధిక ఒలీక్, అధిక మోనోసాచురేటెడ్ కొవ్వులు మరియు రెగ్యులర్. స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: వేయించడానికి మరియు కాల్చడానికి అనుకూలం. తటస్థ రుచి. అవకాడో ఆయిల్ స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: అధిక వేడి వంట, గ్రిల్లింగ్, కాల్చడం మరియు సలాడ్లకు ఫినిషింగ్ ఆయిల్గా అనుకూలం. తేలికపాటి, వెన్న వంటి రుచిని కలిగి ఉంటుంది. నువ్వుల నూనె రకాలు: కాంతి, శుద్ధి, తేలికపాటి రుచి మరియు ముదురు, శుద్ధి చేయని, బలమైన రుచి. స్మోక్ పాయింట్ మారుతూ ఉంటుంది. కాంతి ఎక్కువ స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది. ఉపయోగాలు: తరచుగా స్టైర్ ఫ్రైస్ మరియు ఆసియన్ వంటకాలకు ఫినిషింగ్ ఆయిల్గా ఉపయోగించబడుతుంది. లేత నువ్వుల నూనె అధిక వేడి వంటకు అనుకూలంగా ఉంటుంది. ద్రాక్ష గింజ నూనె స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: వేయించడానికి మరియు బేకింగ్ చేయడానికి బహుముఖమైనది. కాంతి రుచి. మొక్కజొన్న నూనె స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: వేయించడానికి మరియు కాల్చడానికి అనుకూలం. తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. వంట నూనెను ఎన్నుకునేటప్పుడు స్మోక్ పాయింట్, ఫ్లేవర్, న్యూట్రిషియన్ కంటెంట్ మరియు మీరు ఉపయోగించాలనుకుంటున్న వంట పద్ధతిని పరిగణించండి. వివిధ పాక అనువర్తనాల కోసం వివిధ రకాల నూనెలను కలిగి ఉండటం కూడా ప్రయోజనకరం. నూనెలను వాటి తాజాదనాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. కుసుంభ నూనె స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: వేయించడానికి మరియు కాల్చడానికి అనుకూలం. తటస్థ రుచిని కలిగి ఉంటుంది. ఇది వివిధ వంటలలో బహుముఖంగా ఉంటుంది. వాల్నట్ ఆయిల్ స్మోక్ పాయింట్ తక్కువ నుండి మధ్యస్థం. ఉపయోగాలు: దాని గొప్ప, నట్టి రుచి కారణంగా ప్రాథమికంగా ఫినిషింగ్ ఆయిల్గా ఉపయోగించబడుతుంది. సలాడ్లపై చినుకులు వేయడానికి లేదా చల్లని వంటకాలకు జోడించడానికి గొప్పది. అవిసె గింజల నూనె స్మోక్ పాయింట్ చాలా తక్కువ. ఉపయోగాలు: అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి తగినది కాదు. తరచుగా పోషకాహార సప్లిమెంట్గా ఉపయోగించబడుతుంది లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం చల్లని వంటలలో జోడించబడుతుంది. హాజల్ నట్ ఆయిల్ స్మోక్ పాయింట్ తక్కువ. ఉపయోగాలు: ఒక విలక్షణమైన, నట్టి రుచిని జోడిస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్, బేకింగ్ మరియు డిజర్ట్లపై చినుకులు పడేందుకు అనువైనది. తవుడు నూనె రకాలు: రెడ్ పామ్ ఆయిల్, శుద్ధి చేయనిది, మరియు పామ్ కెర్నల్ ఆయిల్. స్మోక్ పాయింట్ మధ్యస్థం నుండి ఎక్కువ వరకు. ఉపయోగాలు: ఆఫ్రికన్ మరియు ఆగ్నేయాసియా వంటకాలలో వేయించడానికి మరియు వంట చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ఎరుపు రంగును కలిగి ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ స్మోక్ పాయింట్ ఎక్కువ. ఉపయోగాలు: వేయించడానికి మరియు డీప్ ఫ్రై చేయడానికి అనుకూలం. తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది మరియు ఆసియా వంటకాల్లో ప్రసిద్ధి చెందింది. మస్టర్డ్ ఆయిల్ స్మోక్ పాయింట్ మధ్యస్థం. ఉపయోగాలు:
భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగిస్తారు. ఒక ఘాటైన రుచిని అందిస్తుంది. తరచుగా దాని బలమైన రుచిని తగ్గించడానికి ఉపయోగించే ముందు వేడి చేయబడుతుంది. కామెలీనా ఆయిల్ స్మోక్ పాయింట్ మధ్యస్థం. ఉపయోగాలు: దాని నట్టి రుచికి ప్రజాదరణ పెరుగుతోంది. సలాడ్లపై చినుకులు కురిపించడానికి మరియు వంటలను పూర్తి చేయడానికి అనుకూలం. గుమ్మడి గింజల నూనె స్మోక్ పాయింట్ తక్కువ. ఉపయోగాలు: దాని ముదురు రంగు మరియు తీవ్రమైన నట్టి రుచికి ప్రసిద్ధి చెందింది. సలాడ్లు, సూప్లు మరియు కాల్చిన కూరగాయలకు ఫినిషింగ్ ఆయిల్గా ఉపయోగిస్తారు. ధాన్యం మరియు విత్తనాల మిశ్రమాలు క్వినోవా ఆయిల్, చియా సీడ్ ఆయిల్, హెంప్ సీడ్ ఆయిల్ మొదలైనవి. ఈ నూనెలు తరచుగా ధాన్యాలు లేదా విత్తనాల నుండి చల్లగా ఒత్తిడి చేయబడతాయి మరియు వాటి ప్రత్యేక రుచులు మరియు పోషకాహార ప్రొఫైళ్లకు విలువైనవి. డ్రెస్సింగ్లలో ఉపయోగిస్తారు మరియు వంటలలో చినుకులు వేస్తారు. వంట నూనెలు వంటలకు రుచి మరియు ఆకృతిని జోడించేటప్పుడు వాటిని మితంగా ఉపయోగించడం చాలా అవసరం, ఎందుకంటే అవి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అదనంగా, వివిధ నూనెల యొక్క ఆరోగ్య అంశాలను వాటి కొవ్వు ఆమ్ల కూర్పు ఆధారంగా పరిగణించండి. మీకు ఇష్టమైన వంటకాలను పూర్తి చేసే రుచులను కనుగొనడానికి వివిధ నూనెలతో ప్రయోగాలు చేయడం ఎల్లప్పుడూ మంచిది. పువ్వుల నుండి నూనెను సంగ్రహించే ప్రక్రియ వివిధ పద్ధతులను కలిగి ఉంటుంది, మరియు పద్ధతి యొక్క ఎంపిక తరచుగా పువ్వు రకం మరియు కావలసిన తుది ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. పూల నూనెలు సాధారణంగా ఎలా తీయబడతాయో ఇక్కడ సాధారణ అవలోకనం ఉంది. ఆవిరి స్వేదనం ప్రక్రియ పువ్వుల నుండి ముఖ్యమైన నూనెలను తీయడానికి ఇది అత్యంత సాధారణ పద్ధతుల్లో ఒకటి. ఆవిరి మొక్క పదార్థం గుండా వెళుతుంది, దీనివలన ముఖ్యమైన నూనె ఆవిరైపోతుంది. ఆవిరి మరియు చమురు ఆవిర్లు తిరిగి ద్రవంగా ఘనీభవించబడతాయి మరియు నూనె నీటి నుండి వేరు చేయబడుతుంది. ఉదాహరణలు: రోజ్ ఆయిల్, లావెండర్ ఆయిల్, చమోమిలే ఆయిల్. ద్రావకం వెలికితీత ప్రక్రియ ఈ పద్ధతిలో పువ్వు నుండి ముఖ్యమైన నూనెను కరిగించడానికి ఒక ద్రావకం, సాధారణంగా హెక్సేన్, ఉపయోగించబడుతుంది. అప్పుడు ద్రావకం ఆవిరైపోతుంది, సాంద్రీకృత ముఖ్యమైన నూనెను వదిలివేస్తుంది. ఉదాహరణలు: జాస్మిన్ ఆయిల్, ట్యూబురోస్ ఆయిల్. వ్యక్తీకరణ లేదా కోల్డ్ నొక్కడం ప్రక్రియ ఈ పద్ధతి ప్రధానంగా సిట్రస్ పండ్ల పై తొక్క నుండి నూనెను తీయడానికి ఉపయోగిస్తారు, అయితే ఇది కొన్ని పువ్వుల కోసం కూడా ఉపయోగించవచ్చు. నూనె యాంత్రికంగా ఒత్తిడి చేయబడుతుంది లేదా మొక్కల పదార్థం నుండి బయటకు తీయబడుతుంది. ఉదాహరణలు: నారింజ నూనె, నెరోలి నూనె వంటి సిట్రస్ నూనెలు. ప్రోత్సాహం ప్రక్రియ ఈ సాంప్రదాయ పద్ధతిలో పూల రేకులను కొవ్వు పొరపై ఉంచడం, జంతువుల కొవ్వు లేదా కూరగాయల నూనె వంటివి ఉంటుంది. కాలక్రమేణా పువ్వుల నుండి ముఖ్యమైన నూనెలు కొవ్వులోకి శోషించబడతాయి. ముఖ్యమైన నూనెలను తీయడానికి కొవ్వును ఆల్కహాల్తో కడిగి సువాసనతో కూడిన సంపూర్ణతను వదిలివేస్తారు. ఉదాహరణలు: జాస్మిన్ సంపూర్ణ, ట్యూబెరోస్ సంపూర్ణ. కార్బన్ డయాక్సైడ్ CO2 వెలికితీత ప్రక్రియ ముఖ్యమైన నూనెలను తీయడానికి ఈ పద్ధతి కార్బన్ డయాక్సైడ్ను సూపర్ క్రిటికల్ స్థితిలో ఉపయోగిస్తుంది. ప్రయోజనం ఏమిటంటే ఇది కఠినమైన ద్రావణాలను ఉపయోగించకుండా అధిక నాణ్యత, సాంద్రీకృత నూనెను ఉత్పత్తి చేయగలదు. ఉదాహరణలు: రోజ్ ఆయిల్, చమోమిలే ఆయిల్. మెసరేషన్ ప్రక్రియ ఎన్ఫ్లూరేజ్ మాదిరిగానే ఈ పద్ధతిలో పూల రేకులను క్యారియర్ ఆయిల్లో నానబెట్టడం జరుగుతుంది. కాలక్రమేణా పువ్వుల నుండి ముఖ్యమైన నూనెలు నూనెలోకి ప్రవేశిస్తాయి. ఉదాహరణలు: కలెండ్యులా నూనె, లావెండర్ ఆయిల్, మెసరేటెడ్. ముఖ్యమైన నూనెలు చాలా కేంద్రీకృతమై ఉంటాయి మరియు తరచుగా అరోమాథెరపీ మరియు సువాసన కోసం ఉపయోగిస్తారు, అయితే కోల్డ్ ప్రెస్సింగ్ లేదా మెసరేషన్ వంటి పద్ధతుల ద్వారా పొందిన ఇతర పూల నూనెలను సౌందర్య మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించవచ్చని గమనించడం ముఖ్యం. వెలికితీత పద్ధతి ఎంపిక ఫలితంగా నూనె యొక్క నాణ్యత, సువాసన మరియు చికిత్సా లక్షణాలను ప్రభావితం చేయవచ్చు. అదనంగా, పూల నూనెల ఉత్పత్తిలో పువ్వుల స్థిరత్వం మరియు నైతిక వనరులు ముఖ్యమైనవి.